వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ జీబ్రా. ఈ వారం బాక్సాఫీస్ ముందు చిన్న మీడియం రేంజ్ల హీరోల సినిమాల సందడి కనిపించింది. ఇలా వచ్చిన వాటిలో జీబ్రా కూడా ఒకటి. మరి ఈ చిత్రం కథ ఏంటి, ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది, సత్యదేవ్కు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చిందా అనేది చూద్దాం. బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే ఆర్థిక నేరాల్ని ఆధారం చేసుకుని అల్లుకున్న కథ ఇది. దీన్ని గ్యాంగ్స్టర్ ప్రపంచంతో ముడిపెట్టి ఓ విభిన్నమైన చిత్రాన్ని తెరపై చూపించాలని ప్రయత్నం చేశారు దర్శకుడు. నిజానికి ఇది చాలా మంచి ఐడియా. కాకపోతే దీన్ని ఎలాంటి గందరగోళం లేకుండా ప్రేక్షకులకు తేలికగా అర్థమయ్యేలా చెప్పాలి. సంక్లిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ తీరుని ఆసక్తి రేకెత్తించేలా కథను నడపాలి. ఈ విషయంలో దర్శకుడు ఇంకాస్త కసరత్తు చేస్తే బాగుండేది. నిజానికి సూర్య కోణం నుంచి సినిమాని ఆరంభించిన తీరు ఆసక్తికరంగానే ఉంటుంది. చెక్ రాంగ్ డిపాజిట్ సమస్య నుంచి తన ప్రియురాన్ని కాపాడడం కోసం సూర్య చూపే తెలివితేటలు, బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలని అడ్డం పెట్టుకుని తన ఖాతాలో లేని డబ్బును తిరిగి తెచ్చుకునే తీరు